న్యూస్కి స్వాగతం. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షుడు అనిల్ జైహింద్ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షుడు సొంటి నాగరాజు ఆదేశాల మేరకు ప్రభుత్వం మద్యం పాలసీ నియమం నిబంధనలకు విరుద్ధంగా దేవాలయాలకు మరియు విద్యాలయాలకు అత్యంత దగ్గరగా ఉన్న వైన్ షాపులు అలాగే బార్లను వేరొక చోటుకు మార్చాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మైనార్టీ మరియు సేవాదళ సంయుక్త ఆధ్వర్యంలో నగర స్థానిక పాత జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరము నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్కు ప్రభుత్వం మద్యం పాలసీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ మరియు దేవాలయాలు విద్యాలయాలకు కనీస దూరం పాటించని బార్ అండ్ వైన్ షాపులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు కొండా అనిల్ కుమార్ మరియు ఓబీసీ జిల్లా చైర్మన్ సిరివెల్ల నరేష్ మాట్లాడుతూ నెల్లూరులోని మద్యం పాలసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్యం పాలసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గ్రీన్ పార్క్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే తనను బెదిరిస్తున్నారని తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా వ్యవహరించిన కామ్రేడ్ పెంచలేకు పట్టిన గతే నీకు పడుతుందని బెదిరిస్తున్నారన్నారు. నెల్లూరు మద్యం మాఫియాగా తయారైందన్నారు. నా పేరు సిరివెల్ నరేష్. నేను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్గా ఉన్నాను. నేను గత కొన్ని రోజులుగా దేవాలయాలకు విద్యాలయాలకు కనీస దూరం పాటించినటువంటి వైన్ షాపులు బార్లను తొలగించాలా లేదా వేరే చోటుకు మార్చుకోవాలా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడిపించిన నాయకులు అండలతో నడిపించిన వాటి లైసెన్స్ రద్దు చేయాలా అని చెప్పని నేను కార్యక్రమం మొదలుపెట్టాను. ఆ కార్యక్రమంలో భాగంగా గతంలో పికాక్ బార్ అండ్ రెస్టారెంట్ పైన కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ పైన పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి దాని మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా నాకు సవాలు విసిరినట్టు, నేరుగా నాకు సవాలు విసిరినట్టు వాళ్ళు చేసింది ఏంటంటే నేను ఆగస్టు 10వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఆగస్టు 14వ తారీఖు అదే బార్ ఓనరు, అదే బార్ ఓనర్ కూలింగ్ షాప్ ఓనర్ చేత బెల్ట్ షాప్ నడిపించాడు. ఏరియా పేరు ఏం పేరు, అది వెంకటరావు నగర్లో బార్ బెల్ట్ షాప్ నడిపించాడు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాను, నో రెస్పాన్స్. తర్వాత పృథ్వీరావు సిఐ గారికి ఫోన్ చేశాను, పంపిస్తున్నాను అని చెప్పన్నారు. గంట అయింది రాలా. తర్వాత మళ్ళీ కళ్ళు తెరుచుకొని వచ్చారు. వచ్చిన తర్వాత పట్టుకున్నారు. ఇప్పుడు నాకు కేసు లేదు. అతను వచ్చి నేరుగా చెప్పిన మాట ఏంటంటే, నా పేరు కన్నా, నేను ఈ మద్యం నాదే, ఇది గ్రీన్ పార్క్ బార్లోది, మా ఓనర్ మీతో మాట్లాడతారు, మీ సిఐ గారితో మాట్లాడతారు, మీకు ఏదైనా ఫార్మాలిటీ కావాలా తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే వాళ్ళు ఒప్పుకోకుండా సిఐ గారు ఒప్పుకోరా దీనికి అని చెప్పి తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత నా దగ్గర కొంతమంది వచ్చి మాట్లాడిన మాటలు, అయ్యా నీకు ఏదన్నా కావాలంటే చేసుకో, మేము చూసుకుంటాం, లేని పక్షంలో మిమ్మల్ని వదలం, నీకు గతంలో కామ్రేడ్ పెంచిరయ్య పేరు ఉంటారు, ఉక్కుపాదం, ఏది మన మాదక ద్రవ్యం ఉక్కుపాదం చేసినటువంటి అటువంటి కామ్రేడ్ పెంచిరయ్య గారికి పట్టిన గతే మీకు పట్టిద్ది అని చెప్పంటే నేను ధీటుగా చెప్పిన మాట ఒకటే, మీరు అక్రమాలు చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా, మీరు మద్యం పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా, ప్రశ్నించకూడదా? అంటే గంజాయి పైన ఉక్కుపాదం మోపినటువంటి కామ్రేడ్ పెంచేకి పట్టిన గట్టి పట్టిందంటే ఏమని అర్థం? అంటే మీ వెనక ఎవరున్నారని చెప్పని ఆ బార్లో ఉన్నటువంటి మూడు పార్టీలకు చెందిన వాళ్ళు, కూటమి నాయకులు, వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పిన మాట ఆయన పట్టిన గట్టి పట్టిద్దని. అందుకని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు నేరుగా విద్యాలయాలకి దేవాలయాలకి పక్కన మినిమం 100 మీటర్ల డిస్టెన్స్ ప్రభుత్వ రూల్స్, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం 500 మీటర్లు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం 500 మీటర్లు ఏపీలో కూడా తీసుకొని రావాలి. కాంగ్రెస్ పార్టీ దీనిపైన గట్టిగా ఒక స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి మద్యం పైన జరిగే అక్రమాలను అన్నిటినీ క్లియర్గా అందరి ముందుకు తీసుకొని వచ్చి పెడతాం. ఖచ్చితంగా దేవాలయాలకి విద్యాలయాలకి కనీస దూరం పాటించాలి. పాటించకపోతే ఒప్పుకునే సమస్య లేదు. దీనిపైన ప్రజెంట్ ఈ రోజు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేదానికి వచ్చాం, గతంలో ఇచ్చున్నాం, మళ్ళీ ఇచ్చేదానికి వచ్చాం. విషయాలు ముందు తీసుకొస్తాం. జూన్ 2వ తారీఖు అదే గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక వ్యక్తి చనిపోయాడండి. అతను మందు దాగి చనిపోయాడా, కల్తీ మద్యం దాగి చనిపోయాడా, లేకపోతే ఎవరన్నా చంపేశారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ వదిలిపెట్టాలి. కానీ అతను తాగిగాడ పడిపోయితే చనిపోయిన వ్యక్తిని ఓనర్ వచ్చిన తర్వాత వాళ్ళ వాచ్మెన్ పెట్టి లాగి రోడ్డు మీద ఇసిరేసి అతను ఎందుకు చనిపోయాడో తెలియదు. అదేమన్నా కాగితాలు ఎదుర్కొనేవాడని చెప్పి రోడ్లో పడేశారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీడియా వాళ్ళు మీరు ఒక మాట చెప్పండి, ఇన్వెస్టిగేషన్ చేయాలిగా. అదేమి లేకుండా అతను లాగి బయట పారేస్తే మీ డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసుకుంటారా? అక్క చెల్లెమ్మ తాళిబొట్లు లాక్కుంటారా మీరు?
ఒక్కసారి నేను అడుగుతూ ఉన్నా మీ యాజమాన్యాన్ని, ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ దగ్గరికి మందు తాగేదానికి కూలి పని చేసుకొని సాయంత్రం దాకా కష్టపడి ఏదో 3 అంశాలు తాగితే రాత్రిపూట నిద్ర వస్తుందని చెప్పని మద్యం షాపులకు వస్తారు. కానీ ఉదయం నుంచి రాత్రి దాకా మీరు టైం పాటించకుండా ఉదయం 4 గంటలకు ఓపెన్ చేస్తే వాళ్ళు కూలి పని పోయే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి కూలి పని పోతున్నాం అని చెప్పి నేరుగా బాటలోకి వచ్చి వాళ్ళ జేబులో ఉన్న చిల్లర డబ్బులతో మందు తాగి ఉదయం నుంచి రాత్రి దాకా ఆడేపడి ఉంటే ఆ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు ఏమైపోవాలి? ఆ మాత్రం మీకు డబ్బే ముఖ్యమా? ఇది ముఖ్యంగా చెప్తున్నానా, ఒక్క నిమిషం. ఇది నెల్లూరు రూరల్లో ఒక పక్క కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అదే పనిగా చెప్తూ ఉన్నారు. ఇళ్ల మధ్యలో బార్లున్నా వైన్ షాపులున్నా ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పని ఆయన చెప్తూనే ఉన్నారు. మొన్న కూడా ఒక బార్ వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ బార్ ని వెంటనే వీళ్ళు తొలగించారు అక్కడి నుంచి. కానీ గ్రీన్ పార్క్ పైన ఆయన దృష్టికి తీసుకెళ్లారో లేదో నాకైతే తెలియదు. ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఆ గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసే విధంగా, ఎందుకంటే ఆయన బెల్ట్ షాపులు కూడా నడిపిస్తా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మేము తొలగించమని చెప్పాము అక్కడి నుంచి. కానీ ఆయన మీరేం చేస్తారు చేసుకోండి, నా వెంట పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను చెప్పిన మాట, నా వెంట పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెప్పని వాళ్ళు చెప్తున్న మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఒక పక్క ఎమ్మెల్యే గారు ఈ విధంగా బార్లు ఎక్కడున్నా ఒప్పుకోం, ఇళ్ల మధ్యలో ఉంటే అసలు సహించను నేను అని చెప్పే వ్యక్తి పేరు ఎట్లా చెప్తారయ్యా మీరు? మీ వ్యాపారాల కోసం మీ నాయకుల పేర్లు వాడుకుంటారా? ఒక్క మాట అడుగుతున్నా నేను. కోటమిరెడ్డి సోదరులు ఎప్పుడు అటువంటి వాటికి సహించరు, అటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే గతంలో నేను చూశాను కాబట్టి. ఈ మధ్య మీరు గమనిస్తూ ఉన్నారు, ఆవుల్ని వేరే ఊర్లో తరలిస్తూ ఉంటే అది పనిగా వాళ్ళ మనుషులు హైవేల పైన పెట్టి ఆ ఆవులను తీసుకొచ్చి మళ్ళీ యథేచ్ఛగా ఎక్కడున్నా అక్కడ వదిలిపెడుతున్నటువంటి ఘనత ఆయనది. అలాంటి వ్యక్తి పేరు మీరు ఎలా చెప్పుకుంటారు? మీరు ఆ పేరు చెప్పుకోని ఎంతగాడికి మీరు మద్యం షాపు మీ వ్యాపారాల కోసం వాటి కోసం మీ నాయకుల పేర్లు చెప్పుకుంటారు. కానీ కూటమి పరిపాలన గురించి ఒకే ఒక మాట చెప్తాను నేను. మద్యం విక్రయాల పైన మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు రూల్ తీసుకురావాలి. తమిళనాడులో సీఎం విజయ్ గారు తీసుకొచ్చారు కదా, 700 మీటర్ల దూరం పెట్టాలా ప్రతి ఒక్క వైన్ షాపు, స్కూళ్ళకి, దేవాలయాలకి అని చెప్పని. కానీ రాష్ట్రంలో ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఆయనకి వచ్చిందండి, మీకు రానింది. ఆయన ఎందుకు చేయగలిగారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ మాత్రం మీరు గమనించట్లేదా? అంటే ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా? మీ ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమా? మీ కుటుంబ ప్రభుత్వం డబ్బే చాలా అని చెప్పని నేరుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ మద్యం పాలసీ విధానాలపైన రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకొని ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా తీవ్రతరంగా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పని మైనార్టీ నాయకులు, సేవాదళ నాయకులు, ఓబీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ అందరి సమక్షంలో, అందరి నాయకత్వంలో ఈ యొక్క మద్యం పాలసీలని మద్యం పాలసీ గురించి ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పని, ప్రజల్లో మార్పు తీసుకొస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కుమార్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ ప్రెసిడెంట్ ని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా ఉందని, ప్రభుత్వ మద్యం పాలసీ విధి విధానాలకు వ్యతిరేకంగా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు నడిపిస్తున్నటువంటి ఆ విధానాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అన్ని విభాగాలు, ఓబీసీ, మైనారిటీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్, ఎస్సీ, ఇలాగా ప్రతి విభాగాల నుంచి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యావత్తు ఈ మద్యం అక్రమాల మీద, మద్యం అక్రమ అమ్మకాల మీద పోరాటాలు చేయాలని, చేస్తున్నటువంటి అక్రమాలను ప్రభుత్వ దృష్టికి, పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్ఫూర్తితో మా సోదరుడు సిరివెల్ల నరేష్ పిలుపు అభ్యర్థన మేరకు మేమందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వడానికి మేమందరం వచ్చాం. ఏందయ్యా దీంట్లో సారాంశం అనంటే, కొన్ని బార్లు, కొన్ని వైన్ షాపులు ప్రభుత్వ మద్యం పాలసీ విధి విధానాలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. దాంట్లో కూటమి ప్రభుత్వ నాయకులు జోక్యం ఉందని కొంతమంది చెప్పుకుంటే, కొంతమంది ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల సహకారం ఉందని కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో, వాస్తవమో, అబద్ధమో సోదరుడు కూడా మీకు తెలియజేస్తాడు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా మేము కొంత దర్యాప్తు చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే,
జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా వారి మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలు ఉంటాయన్న సంగతిని మర్చిపోవద్దు. తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, మద్యం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ మద్యం వల్ల సగటు మానవుడు వాడు సంపాదించుకున్నటువంటి సంపద పూర్తిగా మద్యం దుకాణాల కాడ వెచ్చించి ఈదిన పడిపోతున్నారు, రోడ్లు పడిపోతున్నారు. దేవాలయాలకు విద్యాలయాలకు కనీస దూరం పాటించకుండా యథేచ్ఛగా లైసెన్సులు తీసుకొని వైన్ షాపులు బార్లు నడపడం వలన చదువులకు, మంచి చదువులకు ఉత్తీర్ణత సాధించాల్సినటువంటి మెరిట్ స్టూడెంట్లు కూడా మద్యానికి ఆకర్షితులయ్యి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ నెల్లూరు జిల్లా మద్యం మత్తులో మళ్ళా చెప్తున్నాను, ఈ మద్యం షాపులలో జరుగుతున్నటువంటి అక్రమాల వల్ల మద్యం మత్తులో ఊగిపోతున్న యువత ఆ మద్యం మత్తు సరిపోక ఇంకా రకరకాలైనటువంటి మత్తులోనికి, డ్రగ్స్ లోనికి కూడా దిగజారడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మేమందరం కూడా దేవాలయాలు విద్యాలయాలకు దూరంగా ఉన్నటువంటి బార్లు వైన్ షాపులని ఇంకొక దగ్గరికి మార్చమని చెప్పడం జరిగింది. కొన్ని బార్లు ఏకంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మార్చండి, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పితే వారు ఈయన్ని బెదిరించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన విషయాలు కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. జిల్లా ప్రజానికి అందరూ చూస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు తీవ్రతరం కాబోతాయి. మీ మీద చట్టపరమైనటువంటి న్యాయపరమైన కేసులకి పడకుండా ఉండాలంటే ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తుంటున్నాం.